హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ టీటీడీపీ నేతల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశం టీడీపీ జాతీయ అధ్యక్షులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతోంది. కాగా ఈ సమావేశంలో టీటీడీపీ ముఖ్య నేతలు, పొలిట్ బ్యూరో సభ్యులు, జనరల్ సెక్రటరీలు, అధికార ప్రతినిధులు, అనుబంధ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ భేటీలో టీడీపీ నూతన అధ్యక్షుడు నియామకం, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ నేతలతో చర్చిస్తున్నారు. అయితే ఈ సమావేశంలో అధ్యక్షుడి ఎంపికపై నేతల అభిప్రాయాలను సీఎం చంద్రబాబు తీసుకుంటున్నారు. ముఖ్య నేతల సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కార్యకర్తలను కలవనున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమిలోని ఒకటైన టీడీపీ పార్టీ తెలంగాణపై కూడా ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా తెలంగాణలో టీడీపీకి అధ్యక్షుడు ఎవరూ లేరు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పార్టీకి అధ్యక్షుడిని నియమించి తెలంగాణలో మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, మరి టీటీడీపీ సమావేశానికి సంబంధించి తాజా సమాచారం ఏ విధంగా ఉంది? తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి చాలా కాలం నుంచి ఖాళీగా ఉంది. అదే సందర్భంలో ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి పదవులు, అంటే నామినేటెడ్ పదవుల విషయంలో కూడా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం ఇవ్వాలి అనేటటువంటి అంశం ఉంది. అదే సందర్భంలో అసలు టీటీడీకి సంబంధించినటువంటి అంశంలో టీటీడీకి ఆల్రెడీ 2 తెలంగాణ పోటీ కాబట్టి ఆ రకమైనటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని సమగ్రమైనటువంటి పరిష్కారం చేయాలి అనేటటువంటి చంద్రబాబు ఆలోచిస్తున్నారు అంటూ ఇటీవల కాలంలో బాగా వార్తలు వచ్చింది. అయితే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలతో బిజీగా ఉన్నప్పటికీ నిన్న తెలంగాణలో ఇంటికి వచ్చిన సందర్భంగా సుమారు ఒక 15-20 మంది తెలంగాణ తెలుగుదేశం నాయకులు ఆయన స్వాగతం పలికి వాళ్ళు ఈరోజు అంటే ఆయన ఉన్న 2 రోజుల్లో ఒక సమావేశం ఏర్పాటు చేయడానికి రిక్వెస్ట్ చేయడం, వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఆయన నిన్న ఆ సమావేశం ఏర్పాటుకి ఇమీడియట్ గా ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు ఈ రోజు సమావేశం జరుగుతోంది. సమావేశం జరుగుతున్నటువంటి ఇక ఒక ముఖ్యమైనటువంటి విషయం గమనించాలి. అదేంటంటే ఇప్పటికే తెలంగాణ నాయకులకు సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులకి పదవుల పంపకాలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ వాళ్ళని ఎవరిని అకామిడేట్ చేయాలి అనేటువంటి లిస్ట్ కూడా ప్రిపేర్ అవుతుందని చెప్పదు. ఓకే అరవింద్, ఈ సమావేశంలో తెలంగాణ నుంచి ముఖ్య నేతలు ఎవరెవరు హాజరయ్యారు? అలాగే ఈ టీటీడీపీ అధ్యక్షుడిపై ఏమన్నా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా ఈ భేటీ అనంతరం? టీటీడీపీ అధ్యక్ష పదవి విషయంలో ఒక చిన్న మార్పు జరిగే అవకాశానికి సంబంధించిన ఊహాగానాలు బాగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, అదే సందర్భంలో గతంలో టీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులకు కూడా తెలుగుదేశం వైపు వచ్చేటటువంటి అవకాశాలను పరిశీలిస్తున్నారు అనేటువంటి చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఒకవేళ అదే కనుక వస్తే, అదే చర్చ జరిగితే ఖచ్చితంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి కొత్తగా వచ్చే వారికి ఇవ్వబోతున్నారు అంటూ ఒక ఊహాగానాలు అయితే జరుగుతుందని ఓకే అరవింద్, ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ ముఖ్య నేతల సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కార్యకర్తలను కూడా కలవనున్నట్టుగా తెలుస్తుంది. మరి కార్యకర్తలను కలిసినాక వారికి ఏ అంశాలపై ప్రధానంగా దిశానిర్దేశం చేయనున్నారు? అంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, పొలిట్ బ్యూరో సభ్యులు, వీటికి సంబంధించి భేటీ కొనసాగుతోంది. అది అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం అంటే అయినటువంటి ఎన్టీఆర్, గతంలో కేంద్ర కార్యాలయం అయినటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి వస్తారు చంద్రబాబు అంటూ ఏదైతే వినిపించిందో దానికైతే కొంతమంది కార్యకర్తలు వచ్చారు. వాళ్ళని భారీగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో కాసేపట్లో ఆయన ఇష్టాగోష్ఠి సమావేశం నిర్వహించబోతున్నారంటూ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అమూల్య. ఓకే అరవింద్, ఇప్పుడు మనం చూసినట్టయితే తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి సంబంధించి ఎవరి పేర్లైనా లిస్ట్ లో ఉన్నాయా? సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి సంబంధించిన పేర్లకు సంబంధించి చాలా పేర్లు ప్రస్తావనలో ఉన్నప్పటికీ ఒక అంశం మాత్రం క్లారిటీకి రావాల్సింది. బీఆర్ఎస్ లో కానీ కాంగ్రెస్ లో అసంతృప్తిగా ఉన్నటువంటి ముఖ్య నాయకులు, అంటే గతంలో కాంగ్రెస్ లో ఉండి దూరం వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళ రకరకాల వ్యక్తుల పేర్లకు సంబంధించినటువంటి ప్రస్తావనలు వస్తున్నాయి. వాళ్ళు వచ్చి చేరతారు అనేటటువంటి ప్రస్తావన వస్తుంది. ఆ క్రమంలోనే గతంలో హైదరాబాద్ కి ప్రత్యక్ష ఎన్నికల్లో మేయర్ గా ఎంపికైనటువంటి ఒకే ఒక మేయర్ అయినటువంటి ఈగల కృష్ణారెడ్డి పేరు వినిపిస్తోంది. దాంతో పాటు మల్లారెడ్డి, ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారో మల్లారెడ్డి తన కుటుంబ సభ్యులందరితో కలిసి టీడీపీలో చేరబోతున్నారనేటువంటి ప్రచారం ఉంది. వీళ్ళతో పాటు ఇంకా రకరకాల పేర్లు అయితే ప్రచారంలో ఉన్నాయి. అయితే అరవింద్ కుమార్ గౌడ్,
తో పాటు మరికొన్ని పేర్లు అయితే ప్రముఖంగా ప్రస్తుతం ఉన్న వాళ్ళలో ప్రచారంలో ఉన్నప్పటికీ ఈ చేరే నాయకుల పేర్లు వాటికి సంబంధించిన రాజకీయ చర్చ చూసిన తర్వాతే దానికి ఒక క్లారిటీ వస్తుందని చెప్పక తప్పదు. ఇప్పుడు మనం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే అంటే ఏపీలో అధికారం దక్కించుకున్న ఎన్డీఏలో ఒకటైన ఈ టీడీపీ అనేది ఇప్పుడు తెలంగాణలో అంటే ఎంత మేరకు పూర్వ వైభవం తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు. అంటే ఇక్కడ రాజకీయంగా చూస్తే జనసేన, తెలుగుదేశం, మన బీజేపీ మూడు ఎన్డీఏ కూటమిగా భాగస్వాములుగా ఉన్నప్పటికీ ఇక్కడ ఎన్డీఏ కూటమిగా వెళ్తారా, ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్డీఏగా వెళ్తారా అనేటటువంటి చర్చ కూడా ఉంది. దీనికి సంబంధించినటువంటి ముగింపు అదే అయితే బీజేపీలో అంతర్గతంగా కొంత ఎన్డీఏగా వెళ్ళడానికి వ్యతిరేకత ఉంది అనేటటువంటి చర్చ సాగుతోంది. ఈ మొత్తం రాజకీయ చర్చలకి ముగింపు మాత్రం తెలుగుదేశం పార్టీ అదే సందర్భంలో జనసేన, బీజేపీ కూటమి నుంచే క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉందని చెప్పక తప్పదు. రైట్, థ్యాంక్ యూ అరవింద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.